హరే ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. పాపము పాపాము మాకు
పాటలో పడి మిమ్మల్ని మీరు మర్చిపోయారనుకున్నాను. మీరు మెలకువనే ఉన్నారా? అలసిపోని వారు ఎవరో హల్లెలూయా చెప్పండి. ఎస్, రెడీ? చివరిసారిగా 3 చరణాలు పాడుకుందాం, ఓకేనా? ఈసారి తలకాయలు ఊగాలి, కాళ్ళు కదలాలి, చప్పట్లు కొట్టాలి, భుజాలు ఇటు అటు కదలాలి. కమాన్, ఎస్, మ్యూజిక్. Shantini che
ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, 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 యేసునామం. బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి, బోలో యేసు మసీహ్కి. హల్లెలూయా. యేసు ప్రభువును మనం ఇప్పుడు అందరం ఇక్కడి నుంచి యెరూషలేం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? చెన్నైలో లేము ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నాం? యెరూషలేములో పిలాతు. ఎంతమంది మీలో యెరూషలేం వెళ్ళారు? ఎవరు వెళ్ళాల, ఒక్కరు వెళ్ళారు. వెరీ గుడ్. దీనికి ఇలాగే ఈ చర్చ ఇలాగే ఫ్లైట్ అయిపోతే ఇట్లాగే వెళ్ళిపోతాం, కానీ అది కుదరదు. ప్రార్థన చేయండి. ఓసారి జీవిత దినాలలో మన ప్రభువు జీవించిన, జన్మించిన, నడిచిన, అద్భుతాలు చేసిన, సిలువ వేయబడిన, పునరుద్ధానుడైన ఖాళీ సమాధి, ఆ ఉండ స్థలాలు ఇవాల్టికి ఉన్నాయి. ఇది చరిత్ర, ఇది నిజం. యేసు ప్రభు కట్టుకథల దేవుడు కాదు. యేసు ప్రభు సిలువను గురించి మనం చాలాసార్లు వింటున్నాం. ఎంతమంది సేవకులను చెప్పినా, ఎంతమంది స్కిట్స్ వేసినా, పాటలు రాసినా దీనికి ఆధారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. యేసు ప్రభువును ఆ రోజు అంటే శుక్రవారం ఉదయం ఏమి చేశారన్న సంగతిని అదొకటే చూస్తున్నాం. ముందు జరిగిన సంగతులు ముందు ధ్యానించాం. 19వ అధ్యాయం వచ్చేటప్పటికి అప్పటికే ప్రభువును కొరడా శిక్ష విధించి ఆయన్ని బాగా కొట్టి 19వ వచనం అధ్యాయం 1వ వచనంలో అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. మామూలు కొట్టడం కాదు అది. ఒకటి తక్కువ 40 దెబ్బలంటే 39 దెబ్బలు కరెక్ట్గా కొట్టాలి. 40వ దెబ్బ పడిందంటే మనిషి బతకడిక, కొన ఊపిరి వెళ్ళే వరకు అన్నమాట. ఇద్దరు సైనికులు 6-7 పాయలు ఉన్నటువంటి కొరడాలతో, తోలు కొరడాలతో, చివర గాజు పెంకులు, ఇనప ముక్కలు కట్టుంటాయి. దాంతో కొట్టినప్పుడు మాంసం అలాగే ముద్దలు ముద్దలుగా ఊడొచ్చేస్తుంది. అలాంటి 39 దెబ్బలు కొట్టి వీపంతా నలగగొట్టి, ఎలా తెలిసింది మనకంటే యోహాను, యేసు ప్రభు శిష్యుడైన యోహాను రాశాడు. ఆ రోజే రాసిపెట్టిన మాట ఇది. పిలాతు కొట్టించిన తర్వాత సైనికులు వాళ్ళకి తమాషా, వాళ్ళకి సరదా, నేరస్తుల్ని హింసించడానికి వాళ్ళు ఫుల్గా తాగేస్తారంట. ఎందుకంటే మానవత్వం అంటది కదా, మరో మనిషిని కొడటానికి బాధ కదా. కాబట్టి వాళ్ళు పిచ్చెక్కినోళ్ళగా తాగేసి పిచ్చి పిచ్చిగా హింసించేస్తారు. అందులో యేసు ప్రభు విషయంలో బహు ఎగతాళి చేస్తూ ఆయన రాజు అని చెప్పుకున్నాడని ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి, ఇవి బైబిల్లో ఉన్న మాటలు. ముళ్ళ కిరీటము 3.5 అంగుళాలున్న ముళ్ళ కిరీటం ఇవాళ కూడా యెరూషలేములో ఆ ముళ్ళ కిరీటాలు అక్కడ చేసి పెట్టి ఉంచుతారు. ఒకటి కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా, ఇప్పటికే బాధలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఆ ముళ్ళు ఎందుకులే, ఆయన నా ముళ్ళు నా ప్రభు భరించేశాడు కదా. ఆనాడు ఆదాము శాపం వల్ల వచ్చింది ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు ఈ భూమి నీకు ఇస్తుంది అన్నాడు చూసారా. ఆదాము తెచ్చుకున్న ఆ శాపాన్ని యేసయ్య తల శిరస్సు మీద భరించాడు. ఆ ముళ్ళు కిరీటం ఆయన నెత్తిన పెట్టి గుద్దినప్పుడు చివ్వును రక్తం చెందింది.
రక్తశిఖమైనటువంటి ముఖంతో వీపంతా నలగొట్టబడిన సమయంలో ఆయన అంగి తీసేసి ఊదారంగు వస్త్రమును తొడిగించి, ఊదారంగు అంటే ఒక విధమైన ఎర్రటి వస్త్రాన్ని ధరింపజేసి రాజులు వేసుకునే రాయల్ కలర్గా ఒక గుడ్డలా చుట్టి యూదుల రాజుకు శుభమని ఆయనను అరచేతులతో కొట్టి, ఏ మనిషి భరించలేడు. ఎంతమంది మూవీస్ తీసినా, ఎన్ని ట్రిక్స్ తోటి అది యేసుప్రభు శ్రమను చూపించాలని ఆశించినా, మన ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మనంతట మన విశ్వాసంతో మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే మనం గ్రహించుకోగలము. ఎంత శ్రమను, ఎంత వేదనను, ఎంత అవమానమును, ఎంత శిక్షను మన ప్రభు మన కొరకు భరించాడో అన్నది అది నిజంగా మనం గుర్తిస్తారండి. పాపం జోలికి పోం మనం. అది నిజంగా యేసయ్య నా కొరకు సెలువులో యాగమయ్యాడన్నది మీరు నిజంగా నమ్మితే మీ బ్రతుకు వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి మీరు మారిపోతుంది. ఏటో వారం మారుతారు, పండగకి మారుతారు, సీజనల్గా మారుతారు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు అంటారు. ఇది కాదండి క్రైస్తవ భక్తి. ఏమో నాకు తెలియదు, నా జీవితంలో ఈ కలువరి శిలువ దర్శనాన్ని 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున శిలువ వేయబడిన క్రీస్తును ప్రత్యక్షత నాకు కలిగింది. నా మనసులో విశ్వాసం కలిగింది, నా కోసమే యేసుప్రభు శిలువ వేయబడ్డాడని. నా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 51 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఎన్నడూ లోకము కొరకు, లోక పాపాల కొరకు, లోక ఆనందాల కొరకు, లోక విషయాల కొరకు కృతిపడలేదు. ఎంతమంది సిలువను వ్యక్తిగతంగా నమ్ముతున్నారు? ఎంతమంది క్రీస్తు నీ కోసమే కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నీ వీపు మీద పడవలసిన దెబ్బలన్నీ ఆయన మీద పడ్డాయి, నీకు రావలసిన అవమానమంతా ఆయన భరించాడు, నీ నిందంతా ఆయన భరించాడు, నీ శిక్షంతా ఆయన భరించాడని నమ్ముతున్నారు. ఆయన వీపును వేరు కొరడాలతో కొట్టి, ఆయన అరచేతులతో కొట్టి, ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి, 5వ వచనం చూడండి, ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఆయన అలా తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు అండి, ఒళ్ళంతా రక్తపు ముద్దగా ఉంది, ముఖం మీదంతా రక్తం కారుతుంది. ఒక రెల్లు ఇచ్చారు చేతికి, దండం, రాజు దండంలాగాని. ఒక రెల్లు అంటే ఒక కర్రముక్క లాంటిది. అక్కడ నిలబడ్డప్పుడు, ఆయన చేతులు కట్టుకొని నిలబడ్డప్పుడు చాలామందికి అక్కడ ఆశ్చర్యం వేసింది. ఈయన గాలిని సముద్రాన్ని గద్దించాడు కదా, పుట్టుగుడ్డివాడికి కాళ్ళు ఇచ్చాడు కదా, పుట్టుగుడ్డివాడి కళ్ళు ఇచ్చాడు కదా, పేతురు అత్తను ముట్టగానే ఆమె జ్వరం ఎగిరిపోయింది కదా, నానా విధములైన బంధకములలో ఉన్నవారిని విడిపించాడు కదా. ఈయన ఎందుకు ఇలాగా ఏ చేతగాని వాళ్ళ నిలబడ్డాడు? ఒక్కసారి విజృంభిస్తే, ఆయన మహిమ చూపిస్తే ఎంత బాగుంటని అక్కడ ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు, నా యేసు ప్రభువుని ఎవరు కట్టేయలేరులే, కొట్టేయలేరులే, చూడు ఆయన మహిమ చూపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారేమో. కానీ ప్రభు వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఎందుకొరకో తెలుసా? ఆయన నోరు తెరిస్తే నీకు నాకు ఈ రోజున విమోచన లేదు. ఆయన విడుదల పొంది ఉంటే, ఆ రోజు తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ రోజున మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు మరొకడు లేడు. నమ్మండి ఈ విషయాన్ని. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు అంటున్నారు, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని అరుస్తున్నారు. వాళ్ళకి అంత బాధ, అంత శ్రమ పెట్టినా వాళ్ళకి తృప్తి లేదు. ఆయన్ని ఎలా సంహరించాలా అని అసూయపరులు. ఎందుకో తెలుసా? చనిపోయిన లాజరును తిరిగి లేపాడు 4 దినాల తర్వాత. ఎప్పటి నుంచో అసూయతో, కక్షతో ఉన్న ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, యూదా పెద్దలు, యేసుక్రీస్తు మెస్సయ్య అని ప్రవచనాల నెరవేర్పుగా వచ్చాడని ఎరగని వారు, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతున్నాడు, ఆయన మన దగ్గరికి ఎవరో రారని అసూయతో ఆయన్ని సంహరించాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదను చూసుకున్నారు. యూదా దొరికాడు, వెండి నాణాలు ఇచ్చి ముద్దు పెట్టి అప్పచెప్పాడు.
పట్టుకొచ్చి పెట్టినప్పుడు దేవుడు యేసు ప్రభు శక్తి లేనివాడు అనుకుంటున్నారు. చాలామంది ఈ రోజుకి అపహసిస్తున్నారండి. మీ దేవుడు ఏంటి 3 మేకల మీద వేలాడేవాడు, కర్ర మీద వేలాడేవాడు దేవుడు ఏంటి, తను తాను కాపాడుకోలేనివాడు మమ్మల్ని ఎలా కాపాడతాడు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు అలాగే అరిశారు అక్కడ ఉన్న వాళ్ళు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నాడు. దిగి రాగలడు ఆయన. దిగొస్తే నరకపాత్రులమైన మనకి పరలోక రాజ్య వారసత్వమో దిగి రావటానికి రాలేదు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన మానవులకు పాప విమోచన చేయటకే వచ్చాడు. కాబట్టి మారు మాట్లాడలేదు. పిలాతుకు తెలుసండి, ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలు అన్నీ వింటున్నాడు. న్యాయాధిపతి అతను పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాడు. చాలా కేసులు చూస్తుంటాడు ఆయన జీవితంలో. ఏం నేరం మోపుతా, ఏముంది యేసు ప్రభు మీద నేరం, నేను దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నారు అంటున్నాడు. అదేం తప్పు, దానికి ఏం చేయమంటావు, దానికి ఎందుకు ఇంత శిక్ష? ఇంకేది ఏదో కేకలు వేసి ఏదేదో అరుస్తుంటే తెలిసిపోయింది ఈయన యందు ఏ దోషము లేదు. మామూలుగా నేరస్తుల్ని కొడతా ఉంటే తిడతా ఉంటారు. మీకు తెలుసా సంగతే? తెలీదా? మన ఇంట్లో మన పిల్లలే కొట్టండి, తిట్టబోతే అడగండి, అరవబోతే అడగండి వాళ్ళు. బట్ చూస్తున్నాడు పిలాతు, ఈయన అన్నీ భరిస్తున్నాడే కానీ గుడ్లురిమి చూడటం లేదు, కనీసం తిరగబడటం లేదు, డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం లేదు. ఆయనకు అర్థమైపోయింది ఈయన యందు ఏ దోషమో లేదు అని. కానీ ఒక ఆధారం కావాలి విడిపిస్తానికి. పిలాతు భార్య యేసుప్రభు మాటలు విన్న విశ్వాసి. ఆయన న్యాయపీఠం మీద ఉండగా ఒక బొడ్రోతోటి ఒక స్లిప్ పంపించింది, ఆ నీతిమంతుడి జోలికి పోకయ్యో అని. ఆ మాట ఈ మాటను బట్టి ఎలా విడిపించాలని ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగాడు చూడండి, 9వ వచనం మాట. నీవెక్కడి నుండి వచ్చావని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమో ఇయ్యలేదు. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనను ఏదన్నా చెప్పుకోయ్యా, నువ్వు చెప్పిన పాయింట్ను బట్టి నిన్ను విడిపిస్తాను, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువకు అప్పచెప్పడానికి నాకు అధికారం ఉంది, నాకు చెప్పు ఏదన్నా, నాతో మాట్లాడవా? నాతో మాట్లాడంటే అన్నాడు ఆయన. మౌనమే మాట్లాడింది. ఆశ్చర్యపోయాడు. నాకు అధికారం ఉందన్న మాటకు మాత్రం ఒక జవాబు ఇచ్చాడు. చూడండి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోకపోతే మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అయితే యేసు అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు కనుక పిలాతు అయిపోయింది, నాతో మాట్లాడవా అన్నాడు. 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో ఉండదు. అందరు చెప్పండి, పైనుండి ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకే అధికారము ఉండదు. సాతానా, పైనుండి ఇయ్యబడితే తప్ప నా మీద నీకే అధికారం లేదు. చెప్పండి సాతాన్తో. వాడు వచ్చి భయపెడతాడు, నాకు లోపడతావా, లేకపోతే నేను నవ్వులు పాలు చేస్తా, నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నిన్ను ఫేస్బుక్లో పెడతా, జడిపిస్తుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు కదండి. ఎందుకయ్యా అలా చేసి భయం వేసిందండి, భయపెట్టేసాడండి, లోపడిపోయాడని అంటారు. చూడండి, ఎవరు మనల్ని మొట్టలేడు. దేవుడు అనుమతించకుండా ఆయన రక్తములో కడగబడిన వాడిని సాతాను ముట్టలేడు. హల్లెలూయా. మాటికి సాతాను 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 అని మాట మీ నోట్లో నుంచి రాకండి. సాతాను 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 చస్తాను 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 చస్తాను. ఈ పాట భారతి రాగం. సాతాను సాతాను చస్తాను చస్తాను సాతాను సాతాను చస్తాను చస్తాను సాతాను సాతాను చస్తాను చస్తాను. ముక్తినిచ్చే యేసునామం, శక్తినిచ్చే యేసునామం. నా మీద సాతాను నీకు అధికారం లేదు. నేను ఎవరు సొత్తు? రక్తం ఇచ్చుకున్నాడు నా యేసు ప్రభు. చెప్పండి, నోటితో ఉచ్చరించండి. అరే మోగ బొమ్మల్లాగా ఉంటారు. కమాన్, నేను యేసు ప్రభు సొత్తు. నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు. సాతాను నీకు నా మీద అధికారం లేదు. పా, నన్నేంటి బెదిరిస్తావు, నన్నేంటి భయపెడతావు, నన్నేంటి లొంగదీయాలని చూసుకుంటున్నావు?
ఏసైతో చెప్తాను జాగ్రత్త. ఎవరితో చెప్తావు? అమ్మతో చెప్తే, నాన్నతో చెప్తే మనకేం చేస్తారండి? పోలీస్ స్టేషన్లో చెప్తే మనకేం చేస్తారు? నీ దగ్గర వాళ్ళ దగ్గర ఇద్దరు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు చెప్తావు? పైనుండి అధికారం వస్తే తప్ప ఎవరు నువ్వు నన్ను ఏం చేయలేవు. ఈ మాట యేసు ప్రభువుకి ఒక్కడికే కాదండి, మనందరికీ ఇచ్చాడు ఈ అధికారం. మనం ఆయన బిడ్డలో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. మన సొత్తు కానప్పుడు, మనం ఆయన సొత్తు అయినప్పుడు నీ సొత్తును ఎవరు చూసుకుంటారు? నీ సొత్తును నువ్వు ఎవరు చూసుకుంటారు? పక్కింటోళ్ళ? మీ ఇంట్లో ఉన్న బంగారం ఎవరు చూసుకుంటారండి? పక్కింటోళ్ళ? ఎవరు జాగ్రత్త పెట్టుకుంటారు? మీరే జాగ్రత్త పెట్టుకుంటారు. నువ్వు ఆయన సొత్తు అయినప్పుడు ఎవరు నిన్ను భద్రపరుస్తాడు? దేవుడు భద్రపరిచినప్పుడు సాతాను నిన్ను ఎలా ముట్టగలడు? రోగాలకు భయపడుతున్నావు, మనుషుల మాటలకు భయపడుతున్నావు, పరిస్థితులకు లొంగిపోతున్నావు. అక్కర్లేదు. పైనుండి అధికారం వస్తే తప్ప నాకు నువ్వే ఏమీ చేయలేవు. నా మీద నీకు ఏ అధికారమో లేదు. ఇంకా పిలాతు చేసేది లేక విడిచిపెడదామని చెబితే అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, ఏన్ని రాజు అని చెప్పుకుంటున్నాడు ఈయన. కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు, మా రాజు కైసరు, ఈ యేసురాజు మాకొద్దు, మా రాజు కైసరు, ఈ యేసును సిలువేయండి. ఏమండి, లోకము క్రీస్తు రెండూ కలిసి ఉండటం కుదరదండి. నువ్వు లోకాన్నన్నా కోరుకోవాలి, సాతానన్నా కోరుకోవాలి, యేసు ప్రభునన్నా కోరుకోవాలి. అంతకుముందే పిలాతు ఎలాగైనా ప్రభుని విడిపించాలని బందిపోటు దొంగగా ఉన్న బరబ్బాను తీసుకొచ్చి నిలబెట్టి పండుగ సందర్భంగా, పస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయడానికి అధికారం ఉంది. ఇదిగో భయంకరమైనటువంటి నేరస్తుడు, హంతకుడు, దోపిడి దొంగ, క్యాపిటల్ పనిష్మెంట్ గురైనటువంటి బరబ్బా, ఇదిగో మీరు దేవుని కుమారుని చెప్పుకుంటున్న క్రీస్తు ఎవరు కావాలో కోరుకోండి అని అడిగితే ఏమన్నారండి? మాకు బరబ్బే కావాలి. మరి యేసుని ఏం చేయమంటారు? ఆయన సిలువేయండి. ఈరోజు కూడా లోకం వేసే కేకలవే. లోకానికి ఎవరు కావాలండి? న్యాయం గెలుస్తుందా, అన్యాయం గెలుస్తుందా? చెప్పండి. న్యాయంగా బతికేవాడు ధనవంతుడు అవుతున్నాడా? అన్యాయస్తుడు ధనవంతుడు అవుతున్నాడా? అధికారం సంపాదించుకునే వాళ్ళు న్యాయంగా సంపాదించుకుంటున్నారా, అన్యాయంగా సంపాదించుకుంటున్నారా? మనుషులు ఎవరికి ఓట్లు వేస్తున్నారు? వద్దన్న వాళ్ళకే వేస్తారు. అదేంటో ఆ సారాయి బాటిల్కు, ఆ 10 రూపాయలకు ఒక కుర్తిబడి మన దేశంలో అన్ని స్థలాల్లో అలాగే ఉంది, అన్ని స్థలాల్లో అలాగే ఉంది. లోకం కైసరే మా రాజు, సాతానే మా రాజు. లోకాధికారి అయిన సాతానండి వాడు. వాడిని వెంబడించేవాడు యేసును ద్వేషిస్తాడు. యేసును వెంబడించేవాడు లోకానికి విరోధవుతాడు. మీరు యేసు ప్రభువుని ప్రేమించే లోకానికి విరోధులు అవుతారా? లోకంతో స్నేహం చేసి దేవునికి విరోధులు అవుతారా? మాట్లాడరంటే మిమ్మల్ని అడిగేది నేను. ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలా, బరబ్బా కావాలా? మీ రాజైన క్రీస్తు కావాలా, లోకరాజైన కైసరు కావాలా? ఎవరు కావాలి? అబ్బే ఇప్పుడే భయం వేస్తున్నట్టుంది. కొర్రాలతో కొడతారేబే ఎవరంతా అని. మీరే ఎంత భయపడితే ఆ రోజు కళ్ళారా చూస్తున్న వాళ్ళు ఎంత భయపడి ఉంటారో పాపం. ఎవరైనా యేసే కావాలంటే వాళ్ళు నోర్లు నొక్కేసి పక్కకు తోసేసి ఉంటారండి. ఖచ్చితంగా యేసు కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ వారి కేకలే గెలిచడు ఉన్నది బైబిల్లో. ఎవరి కేకలు? సాతాను కేకలు, మోసగాండ్ర కేకలు. ఇంక చెప్పేది లేక అప్పుడు 16వ వచనం, అప్పుడు సిలువ వేయబడుటకు అతడు ఆయనను వారికి అప్పగించను. దానికి ముందు ఒక మాట ఉందండి. పిలాతు ఈ మాట విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండబెట్టి హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఏంటండి? ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
వారు ఇతన్ని సంహరించుము, సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. ఈ యేసుప్రభు సిలువలు ధ్యానిస్తున్నప్పుడు 3 స్థలాల్లో యేసయ్య మన కొరకు పొందిన మానసిక, శారీరక, సాంఘిక అవమానము, నింద, బాధ, మనకు రావాల్సినవన్నీ ఎలా భరించాడో మనం చూస్తున్నామండి. ఒకటి గెత్సెమనేలో ఒలీవల తోట, అది ఆయన వాడుకు చొప్పున ప్రార్థనకు వెళ్ళేవాడు. ఈ శుక్రవారానికి ముందు రోజు రాత్రి ఆయన గెత్సెమనేలోనికి వెళ్ళి ఆ రాత్రే ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను సిలువను ఎదుర్కోవడానికి సిద్ధం. ఆ నింద, ఆ అవమానం, ఆ బాధ, ఆ వేదన, ఆ మరణం నీ చిత్తమైతేనైనా నేను పొందుతానని ఆ గెత్సెమనేలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులే అయింది. నలిగిపోయాడండి అక్కడ. కానీ తన చిత్తాన్ని దేవునికి అప్పచెప్పాడు. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. రెండో స్థలం, అది మనసులో ఒక తీర్మానం చేసుకోవటం. రెండోది బహిరంగంగా అందరి ముందు. గబ్బత అంటే రాళ్ళు పరిచిన స్థలం, ఇలాంటి ఒక స్టేజ్ లాంటిది అనమాట. ఇవాళ ఉంది యెరూషలేములో. అది కూడా అది పిలాతు న్యాయం తీసే స్థలం. ఇలా ప్రజలందరూ కూడి ఉండగా ఆయన ఎత్తైన ఆ స్థలంలోని తీసుకొని వచ్చి, ఎలా ఉన్నాడు ఆయన స్వరూపం ఒక్కసారి ఊహిస్తారా? బొమ్మలు పెట్టుకొని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నారంటే అన్ని కొరడాలతో కొట్టించి, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి, అరచేతులతో గుద్ది, ముఖాన ఉమ్మి వేసి, ఆయన నెత్తి మీద గుడ్డేసి గుద్దారని ఇంకా సువార్తలు చదివితే మీకు క్లియర్గా వస్తుంది పిక్చర్. అప్పటికి నోరంతా బుగ్గలన్నీ వాసిపోయినాయి, పళ్ళు ఏమంటే రక్తం వస్తుంది, ముఖమంతా వాసిపోయింది. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన ప్రభు స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మారిపోయాడు. చూడనల్లని వాడిగా మారిపోయాడు. వికృతమైనటువంటి రూపం వచ్చేసింది. ఆయన బహు సుందరుడుగా ఉన్నాడు. కానీ ఆ దెబ్బలు, ఆ నింద, ఆ అవమానము, ఆ ఉమ్మి, ఆ ముళ్ళ కిరీటం అంత హీనంగా ఆయన్ని బాధించి, ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటంతో ఎర్రటి గుడ్డ కప్పి ఆ యొక్క రెల్లునిచ్చి నిలబెట్టినప్పుడు, ఆయన నిలబడ్డప్పుడు అందరి ముందు బహిరంగంగా నిలబెట్టి అవమానం, మనం అవమానం అనేది తట్టుకోలేమండి. అవమానం తట్టుకోగలరా? అవమానం భరించలేకపోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బోడు మంది ఉన్నారు. వాళ్ళు జోలికే రాలేదు, ఎవరు కొట్టలేదు, తిట్టలేదు, అందరి ముందు అవమానపరిచారు అంతే. దాన్ని తట్టుకోలేరండి. నన్ను అంత మాట అంటాడా, నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఇలా అంటాడా, నా మీద ఇలా చెప్తారా అని ఎంతగా మనం కృంగిపోతామో చూడండి. మనల్ని తిట్టేవారిని, మనల్ని దూషించేవారిని, మనల్ని బాధ పెట్టేవారిని, అన్యాయంగా మన మీద నిందలు మోపేవారిని మనం భరించగలమా? యేసయ్య నీ నిందలు, నీ అవమానం, నీ పాపం అంతా భరించట కొరకు ఆయన నిలబడ్డాడు అక్కడ. అందరి ముందు షేమ్ అయిపోయినట్టు అంటారు చూడండి. అందరి ముందు నిలబడ్డాడు. గబ్బత్తా దగ్గర బహిరంగమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అందుకే ఈ రోజున యేసు నామంలో నీకు అవమానాలు వస్తే, యేసు ప్రభు కొరకు నిందలు పెడితే, యేసు ప్రభు నామంలో దూషించబడితే, యేసు ప్రభు నామంలో శ్రమ పట్టబడితే ఏం చేయాలి తెలుసండి? హల్లెలూయా చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలి? ఏం చెయ్యాలి? ఇప్పుడు కాదు, ఎప్పుడు? పనికి మాలిందాన ప్రార్థన. ప్రార్థన అంట పనికి మాలిందాన. ఎక్కడ దొరికేవి నాకు దెయ్యమా అని మీ ఆయన అన్నప్పుడు హల్లెలూయా అంటారమ్మా? అంటారా? అనాలి. ఏంటంటే మనుషులు మన మీద అనవసరంగా, ఈ పాస్టర్లందరూ దొంగలు, దశంభాగాలు దొంగిలి తీసుకుపోతున్నారు, మమ్మల్ని అందరినీ దోసుకుంటున్నారు. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ హల్లెలూయా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. ఎందుకంటే నా నింద, నా అవమానము, నా శిక్ష నా యేసయ్య గబ్బత్తా యుద్ధ బహిరంగమైన అవమానాన్ని భరించాడు. అంతరంగంలో ఉన్న క్షోభ, అంతరంగంలో ఉన్న వేదన, ఆయన ఆతురపడి మరింత వేదనగా ప్రార్థించినప్పుడు ఆయన చెమట, మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు చెమట కారుతుందండి.
శరీరం అంతా కష్టమైనప్పుడు చెమట వస్తుంది. కానీ ఎంత కష్టపడ్డాడంటే గెత్సెమనే తోటలో ఆయన మన యొక్క పాపం అంతటి ఆయన భరించుట కొరకు, మన నిందలన్నీ భరించుట కొరకు, మన శ్రమలన్నీ భరించుట కొరకు, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయట కొరకు, పాపమెరుగని ప్రభువు శాపంగా మారటానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు తొలగనిమ్ము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము. రక్తం కార్చాడు. గబత్తా దగ్గర ఆయన రక్తశిఖమైన శరీరంతో నిలవబడి అవమానాన్ని పొందిన తర్వాత సిలువ వేయటానికి అప్పచెప్పినప్పుడు 17వ వచనంలో వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాలమను స్థలమునకు చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. మొదటిదేంటి? గెత్సెమని. రెండోదేంటి? గబత్తా. మూడోదేంటి? గొల్గోతా. తెలుగులో గొల్గోతాకి కపాలము, ఎందుకంటే ఆ కొండ పుర్రె ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని కపాలము అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. బట్ హీబ్రూ భాషలో అది గొల్గోతా. అది గ్రీకులో కాల్వరీ. గ్రీకు భాషలో దానికి కాల్వరీ అంటారు. యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ స్థలాన్ని గుర్తు చేసుకోవటమే ఈ కల్వరి అనే పేరు పెట్టుకోవటం. దీన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. పుర్రె పెట్టుకొని వెంబడిస్తున్నారు. పుర్రెను పట్టుకున్నాడు. రే పిచ్చోడా, ఆ పుర్రె లేకపోతే నీ పుర్రె పగిలిపోతరా? కపాలంలో యేసు ప్రభు సిలువలో వెరాలాడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నామని చెప్తుంది బైబిల్. తెలుసండి, మనం ఇంకా మన పాపముల్లోనే ఉన్నాము. ఆయన సిలువలో మరణించాడు కనుక మనకు జీవం కలిగింది. ఈ జీవం మాత్రం కాదు, నిత్య జీవము. అందరూ మరణిస్తారు. యేసుప్రభుని నమ్ముకుంటే మరణించరా అని అడుగుతారు కొంతమంది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదండి. పాస్టర్లు కూడా చచ్చిపోతున్నారు కదండి. అవును, అందరం చచ్చిపోతాం. పాస్టర్ గారులు అయితే చచ్చిపోతారు, కోవిడ్ వచ్చి చచ్చిపోతారు, ఏ రోగం లేకుండా చచ్చిపోతారు, రోగాలు వచ్చి చచ్చిపోతారు. ఎలీషా లాంటి దైవజనుడే రోగంతో చచ్చిపోయాడు చివరికి. అందుకు దేవుడు లేడంటావా? అందుకు యేసుప్రభు స్వస్థత చేయలేడంటావా? చావు ఈ లోకంలో అందరికీ తథ్యమండి. కానీ చనిపోయిన తరువాత మరొక మరణం ఉంది. దాని పేరేంటో తెలుసా? రెండవ మరణము. ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండదో వారు అగ్ని గంధకములతో అంటే గుండములో పారవేయబడతాడు. ఇది రెండవ మరణము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికే ప్రభు మనకి మన మరణాన్ని మింగేశాడు. నా యందు విశ్వాసం వచ్చిన వాడు మరణించడు, మరణించినను తిరిగి దాన్ని పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే అర్థమేంటి? పరలోకం, ప్రభుతో ఉంటాడు. అది గొప్ప భాగ్యం నాకు. మన మరణాన్ని సిలువలో భరించాడు ప్రభు. ఆ గొల్గోతా కొండ మీద ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఈ వైపున ఒకడిని ఆ వైపున ఒకడిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. 3 సిలువలు చూస్తున్నాం. ఆ మధ్య సిలువ ఆ ఘోరమైన ఆ నేరస్తుడైన బరబ్బా కొరకు చేసింది. ప్రధాన నేరస్తుడైన ఆ రోజున రోమ్లోనే ప్రధాన నేరస్తుడిగా చాలాసార్లు తప్పించుకున్నప్పుడు పట్టబడినటువంటి ప్రధాన నేరస్తుడి కోసం చేసిన సిలువ. కానీ ఆ సిలువను ఏ నేరము చేయని, ఏ పాపము లేని, ఏ దోషము లేని క్రీస్తు ఆ మరణాన్ని భరించాడు. చరిత్ర చెబుతుంది, ఆ బరబ్బా తన స్థానంలో యేసు ప్రభు మరణించాడని తెలిసినప్పుడు గుండెలు బాదుకొని రోధించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడని. ఆ రోజు బరబ్బా మాత్రమే కాదండి, ఈరోజు మనందరం మన స్థానంలో ప్రభు సిలువ వేయబడ్డాడని నమ్మవలసి ఉందండి. ఆయన ప్రభువుగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు ఒకేసారి సిలువలో యాగమయ్యాడు. ఇది నమ్మితే మనం పుట్టక ముందే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు ఈరోజు సజీవుడిగా మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే క్రైస్తవ భక్తి నిరూపణలతో కాదండి, విశ్వాసం. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి?
ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆ సిలువలో ఆయన వేలాడినప్పుడు నాతో పాటు చెప్పండి, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. చెప్పండి, అందరు చెప్పాలండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట ఎప్పుడు మీ నోట్లో ఉండమండి. తండ్రి నా భార్య ఏం చేస్తుందో ఆమె తెలియటం లేదు, ఆమెను క్షమించుము. తండ్రి నా భర్త ఏం చేస్తున్నాడో ఆయన తెలియటం లేదు, క్షమించుము. ప్రభా నా బిడ్డలు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, వారిని నాశనం చేసుకుంటారు, వారిని క్షమించు. దరిద్రుడు అయిపోతావురా, నరకాడికి పోతావురా, నాశనం అయిపోతావురా అని తల్లిదండ్రులు తిడతారేంటండి? తిట్టకండి. ఏం చేయాలి? క్షమించి తండ్రికి దేవునికి విజ్ఞాపన చేయండి. రెండోది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసు ప్రభువును నమ్మిన వారు ఆయనతో కూడా పరలోకంలో ఉంటారు. పరదేశం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి అడుగుతుంటారు కొంతమంది. ఏమండి, హాల్లో కూర్చున్నాం మనం. హాల్ బయట అక్కడ ఆ వరండాలాగా ఉంది, పోర్టికోలాగా ఉంది కదా, ఉందా లేదా అక్కడ? అది హాలేనా? పోర్టికోలో ఉన్నాను అంటే హాల్లో లేవా అన్నామనుకో, హాల్లో లేను, పోర్టికోలో ఉన్నాను, వరండాలో ఉన్నాను అన్నాడు అనుకోండి, అతను ఎక్కడున్నాడు? ఏందో ఎంతసేపు ఆలోచిస్తారు? బయట ఉంటే వేరే సంగతి, బయట ఉంటే అది బయట వేరే సంగతి. లోపల వరండాలోకి వచ్చేసాడు, మెయిన్ హాల్లోకి వచ్చేసారండి. ఇంట్లోకి రాలేదు, వంటగదిలో రాలేదు. పోనీ ఇట్లా చెప్తే అర్థమవుతుంది మీకు. ఆ వంటగది అంటే ఎంత ఇష్టమో చూడండి. అబ్బా బాబా బాబా, పరదేశం అనేది ఒక కనిపెడుతున్నారు. యేసు ప్రభు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు. పాత నిబంధన భక్తులందరూ పరదేశంలో ఉన్నారు, అందుకే పరదేశం చెప్పబడింది. అంటే పరదేశికి పరలోకానికి తేడా ఏం లేదు, తలుపు తీసుకుంటే లోపలికి రావటం అంతే. దీని గురించి పెద్ద థియాలజీ అక్కర్లేదు, దీన్ని ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నమ్ము. యేసు ప్రభువుని నమ్మిన వారు పరదేశంలో ఉంటారా, పరలోకంలో ఉంటారా? ఏంటో పరలోకంలో ఉంటాం. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రేసిన ప్రార్థనకి ప్రభు ఇచ్చిన సమాధానం, పొరా దొంగోడ దౌర్భాగ్యుడ, జీవితం అంతా నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి ఇప్పుడు శిలువలో చచ్చిపోయేటప్పుడు దేవుడా యేసయ్యా అంటావు. నీ సావు నువ్వు చాలా అన్నాడా? నేనే చాలా వేదనలో ఉన్నాను, నాకే ఊపిరి ఆడటం లేదు, మేకుల్లో వేలాడుతున్నాను, నీతోటి ఎక్కడ మాట్లాడమంటావు అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు? మొట్టమొదట యేసు ప్రభు శిలువలో ఉండగానే రక్షించిన మొట్టమొదట ఆత్మ ఎవరో తెలుసండి? పేతురు కాదు, యోహాను కాదు. ఎవరండి? భయంకరమైన నేరస్తుడు. కొంతమంది దేవుడు నన్ను క్షమించడు, నేను క్షమించలేనంత పాపిని, ఇంకా నాకు క్షమాపణ లేదు, చాలాసార్లు క్షమించేశాడు, చాలాసార్లు ప్రభువుని క్షమాపణ అడిగేశాను, ఇంకేం ముఖం పెట్టుకుని మళ్ళీ చర్చికి వెళ్ళేది, ఇంక నేనేం లేదు, దేవునికి ఏం ప్రార్థన చేసేది, ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఎరిగెరిగే పాపం చేసేది, నాకు క్షమాపణ లేదని అనిపిస్తుందా? అది సాతాను బోధ, అది సాతాను గుసగుసలో. ఎంత పాపినైనా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమో తోసివేయనన్నాడు. ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైనా భక్తిలో జారిపోయి అస్థిరమైన పరిస్థితుల్లో ఉండుంటే, ఏదో ఒక నా బతుకలాగా అయిపోయింది అంతేలే అనే నిర్లక్ష్యంగా ఉంటే, ఈరోజు ప్రభు మీతోటే మాట్లాడుతున్నాడు అండి. ఈరోజు నీవు సిలువ చెంతకు వచ్చావు, ఇక్కడ నీ ముందు కల్వరి సిలువలో విరాలాడుతున్న ప్రభువు ఉన్నాడు. నీవు యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఒక్క మాట అంటే చాలు, పో అంటూ రా అంటాడు. ఆయన రక్తం కడగలేనంత పాపం ఈ లోకంలో ఏది లేదు, ఆయన క్షమించలేనంత ఘోర పాపి ప్రపంచంలో ఎవడో లేనే లేడు. ఇది గుర్తుపెట్టుకోండి. మూడో మాట, అప్పుడు యేసు ప్రభు తల్లిని తీసుకొని వచ్చాడు యోహాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను వైపు చూసి, ఇదిగో నీ తల్లి అని ఒకరికొకరు అప్పగింతలు చేశాడు. అసలు ఆ స్థలంలో ఆ సెలవులో వేలాడుతున్నప్పుడు
ఆ వేదనకి ఆ ఎండ ఎర్రటెండ, ఈ మధ్యాహ్న సమయం ఇది, మనమైతే ఏసీలో కూర్చున్నాం, అక్కడ ఎర్రటెండలో ఎలాడుతున్నాడు, గాయాలన్నీ, రక్తం అంతా పిడసగట్టిపోయింది, ఆ ముఖం మీద రక్తము అంతా ఎండిపోయింది, ఆ నిలువుల ఆకాశానికి భూమికి మధ్య 2 మేకుల మధ్య శరీరం అంతా వేలాడుతుంది. ఊపిరి పీల్చుకోవడమే కష్టం అంట, అసలు ఊహించలేము. అలాంటి సమయాల్లో చాలామంది నేరస్తులు పిచ్చోళ్ళు అయిపోతారు, బూతులు తిడతారట, గావు కేకలు పెడతారట. కానీ అంత శ్రమలో, అంత వేదనలో తన కన్న తల్లిని గుర్తు చేసుకొని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ హృదయంలో నుండి ఖడ్గము దూరును అని సిమియోను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంది మరియా. తన కళ్ళ ముందు తను జన్మమిచ్చిన కుమారుడు నరక యాతన అనుభవిస్తున్నప్పుడు ఆమె కుమిలిపోతుండగా ఆమెను తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పచెప్పాడు. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో చిన్నవాడు, ఎప్పుడు యేసు రొమ్మును ఆనుకునేవాడు, అమ్మలాగా యేసయ్యను ప్రేమించాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు యోహాను సువార్తలో. చూడండి, నా యేసయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని ఎంతో వేదనలో ఉన్నాడు. నేను తల్లిగా తండ్రిగా ఏంచానని, కాబట్టి వారికి ఒకరినొకరు అప్పగించాడు. ఎప్పుడునంటే యేసు ప్రభు నేర్పించేది మనకు బాధ్యత కలిగి ఉండాలి. ముదిమే వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యమో పెట్టొద్దు. యేసు ప్రభు జీవితం అంతా ఏం బోధించాడో దాన్ని అలాగే చూపించాడండి. ఆ 7 మాటల సారంలో ఆయన ఏం చెప్పాడో అది అక్షరాల పాటించడం అనేది మనం చూస్తున్నాం. మనకు నేర్పించడానికి ఆ స్తుతి పలుకులు మన జీవితాల్లో నేర్చుకోవాలి. తల్లిదండ్రుల్ని సన్మానించండి, ఒకరినొకరు ఆదరించుకోరండి. 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. నీతో పాటు మేమందరము చనిపోవడానికి కూడా సిద్ధమన్న శిష్యులందరూ గెత్సెమని తోటలోనే పారిపోయారండి. శిష్యులందరూ పారిపోయారు, వదిలిపెట్టాం, ఒక్కడు లేడు పక్కన. ఐఎమ్ రెడీ, నీతో చావడానికి కూడా సిద్ధమన్న పేతురు కూడా లేడు అక్కడ. ఆయన గొల్గొతా కొండ వరకు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు స్వస్థత పొందిన వాళ్ళు, మేలు పొందిన వారు, ఆహారం భుజించిన వాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ కనపడటం లేదు. కొంతమంది స్త్రీలు మాత్రం ఏడుస్తున్నారంట, అసలు పురుషుడు లేడు. ఆ స్త్రీలు కూడా ఒక 10 మంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏడుపు చూసి ప్రభు అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఇప్పుడు సిలువ దగ్గరికి యోహాను తల్లి వచ్చారు. ఇక ఆ యేసు ప్రభు వేదన చూడలేడని యోహాను తల్లిని తీసుకొని చెప్పిన తర్వాత 3వ మాట అయిన తర్వాత వెళ్ళిపోయాడు. అందరూ వదిలిపెట్టేశారండి. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అందరూ వదిలేశారన్న భావం వచ్చిందా? నాకు ఎందరో ఉన్నారు కానీ ఏం ప్రయోజనం లేదనే ఆలోచన వచ్చిందా? లేదా వస్తుంది ఒకరోజు. నేను నమ్ముకున్నాను, నన్ను నట్టేట్లో ముంచావే అనే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో కలుగుతుందండి. నమ్మకండి, మనుషులను నమ్ముకున్నట కంటే యేసు ప్రభువును నమ్ముకునుట మేలు. అందరూ వదిలేశాడు, కానీ నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఎప్పుడు యేసు ప్రభు చెప్పే మాట్లాంటి చెప్పండి, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తున్నాడు. నేను చెప్పే బోధ నాది కాదు, నా తండ్రి బోధ. నా తండ్రి నేను ఏకమై ఉన్నాం అన్నప్పుడు ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి వదిలేశాడండి. యేసుక్రీస్తు అంటే నాకు చచ్చే అంత ప్రేమ ఎందుకో తెలుసా? తండ్రి చాలా గొప్ప సృష్టికర్త. తండ్రిని మనం ఊహించలేము, ఆయన చెంత చేరలేము. చాలామంది అంచెదినాల్లో పరిశుద్ధాత్ముడు అంటారు. హల్లెలూయా. మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు సర్వసత్యంలోనికి నడిపించడానికి. కానీ నా స్థానంలో నాలాగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నా కొరకు నా దోషమంతా ఒంటరిగా భరించి సిలువలో మరణించింది నా యేసుక్రీస్తు. ఎవరండి మనల్ని ప్రేమించేది ప్రాణం ఇచ్చినంతగా? ఎవరండి మన స్థానంలో మన నిందను అవమానాన్ని భరించడానికి సిద్ధపడేది? మన దోషమంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఒక్కరిగా తండ్రి కూడా వదిలేశాడు. పాపాన్ని సహించలేడు పరిశుద్ధుడైన తండ్రి.
అందుకే ఏదైనా తోటలో నుండి ఆదాము మమ్మల్ని వెళ్ళగొట్టేశాడు. అక్కడ ఆ కోటి సూర్యుల వెలుగు కలిగిన ప్రభువును దర్శించలేం, మనం దేవుని దర్శించలేం, తండ్రిని. కాబట్టి యేసు ప్రభు తను తాను తగ్గించుకొని తను శరీర రక్త మాంసాల్లో పాలిభాగస్తుడై మనలాగా మామూలు మనిషిగా ధనవంతుడై ఉండి సింహాసనాన్ని వదిలి సిలువకు వచ్చాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతమైనది. ఒంటరిగా సిలువలో సకల మానవుల పాపాలు భరించాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన యోహాను చెప్పిన మాట అక్షరాలు అక్కడ నెరవేరింది. నీ పాపం నా పాపమే కాదండి, లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్లగా సిలువలో ఒంటరిగా భరించవలసి వచ్చినప్పుడు నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి అని కేక వేసినప్పుడు చుట్టూన్న వాళ్ళు ఎగతాళి చేశారట. అబో ఏలియా అని పిలుస్తున్నాడు కాబోలు, వచ్చి విడిపిస్తాడేమో చూద్దాం. ఆ బాధలో కూడా ఇంకా అవమానాన్ని పొందుతున్నప్పుడు కూడా ఆయన భరించాడు. ఊరకే పాటలు పాడుతున్నావు, నా పాపం భరించావు, నా శ్రమను భరించావని. నిజంగా మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, సులువులో వేలాడుతున్న క్రీస్తు మన ముందు ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆయన ఎంత గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడో గుర్తించినప్పుడు మన జీవితాలు మారిపోతాయండి. పెంట కోసం గత్తరి కోసం తత్తరపడం మనం. పరిశుద్ధుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ లోకాధికారం కోసం, మతాధికారం కోసం, మత వైరాగ్యం కోసం, లోక జ్ఞానం కోసం తాపత్రయపడినటువంటి వాడు ఎప్పుడైతే శిలువ దర్శనాన్ని చూశాడో, పౌలు అంటే చిన్నవాడని అర్థమండి, చిన్నవాడు అయిపోయాడు ఆయన. నాకు ఏమేమి లాభకరములో అవన్నీ పెంటగా ఎంచుకుంటున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను, ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. నేను యేసు ప్రభు దగ్గరికి పరిగెడుతున్నాను. అది ఒక క్రైస్తవుడి సాక్ష్యంగా ఉండాలి. నేను యేసయ్య బిడ్డనంటూ పెంటలో కూర్చుంటే ఎట్టండి? నేను యేసయ్య బిడ్డనంటూ పెంట పొగు చేసుకుంటుంటే ఎట్ట? నేను యేసయ్య బిడ్డనంటూ నాకు వచ్చే ఈ లాభాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను? ఏంటి నీకు వచ్చే లాభం? ఆ 1000 రూపాయల లాభమా? ఆ ఓటు చేస్తే వచ్చే 10,000 రూపాయల? ఆ లంచం వల్ల వచ్చిన 1,00,000 రూపాయల? ఈ లోకంలో వచ్చే మన్ననలు, మనుషులు పెట్టే పొగడ్తలా? ఏంటి వాటి వదలలేవా? నిన్ను పొగుడునోడే మళ్ళీ రేపు తిడతాడు. నీకు తెలుసా? నీకు ఎప్పుడైనా ఇవాళ జయ కొట్టినోళ్లే రేపొద్దున నిన్ను నవ్వులు పాలు చేస్తారు. మనుషులు నమ్మొద్దు, లోకాన్ని నమ్మొద్దు, లోక అధికారాలు నమ్మొద్దు, లోక ధనాన్ని నమ్మొద్దు. ఇంత చదువుకున్నాను నేను, ఈ చదువులు పెట్టి దేవుని సేవకు రమ్మంటారు అంటారు ఏంటండి పిచ్చోళ్ళు? ఎవరికండి చదువు? ఎవడండి? గమానియేలు పాదాల దగ్గర చదివాడు ఆయన, ధర్మశాస్త్ర ప్రవీణుడైన, పెద్ద విద్వాంసుడైన, తత్వవేత్త పౌలు. పెంటంట ఎంత? ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, ఈ లాభాలు ఏం తీసుకొచ్చాయి నీకు? ఎన్ని సమస్యలు, ఎన్ని తలపోట్లు, ఎన్ని గుండెపోట్లలోకి వచ్చాయో తెలీదా? చూడండి ధనవంతుల దగ్గర చూడండి, వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ అంతాలు చూడండి. యేసును కలిగిన వాడు ధన్యుడు, యేసు అడుగు జాడల్లో నడిచిన వాడు భాగ్యవంతుడు. ఆయన సిలువెత్తుకొని ఆయనను వెంబడిస్తున్నవాడు దేవుని రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతాడన్నాడు ప్రభు. జీవ కిరీటం ఇస్తాడన్నాడు ప్రభు. ఈ లోకంలో కాస్త డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నావు, ఈ లోకంలో కొంచెం అధికారం కోసం కక్కుర్తి పడుతున్నావు. నాకు తెలియదు ఇక్కడ ఎవరైనా ఈరోజు దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తుంటే నాకున్న ఈ ఆధిక్యతలు వదిలిపెట్టి, ఈ ఉద్యోగాలు వదిలిపెట్టి, ఈ లాభాలు వదిలిపెట్టి దేవుని సేవకు నేను ఎందుకు రావాలి, వస్తే నాకేమొస్తుంది అనుకునే తత్వంలో ఉండుంటే దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడండి. ప్రభువు నీ కోసం పరలోకాన్ని వదిలిపెట్టి వస్తే నీ యాతన, నీ శ్రమ, నీ నరక శిక్షను భరించి నీ కోసం ప్రాణమిచ్చి నిన్న ఆయన గొప్ప వారసుడిగా చేసుకోవాలని ఆశిస్తుంటే ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఎప్పుడైతే తండ్రి వదిలేశాడో ఆ దాహం, ఏ దాహం? దేవుని సన్నిధిలో కనపడాలనే దాహం. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తున్నట్టుగా జీవము గల దేవుడిని ఎదుర్కోవాలని నేను ఆతృత పడుతున్నానన్నాడు. చూడండి దావీదు. దుప్పి నీటి వాగులు అంటే తెలుసా మీకు? నీళ్లు పారుతున్నట్టు ఉంటాయండి. తారు రోడ్డు మీద ఎండలో చూస్తే నీళ్లు పారుతున్నట్టు ఉంటాయి. అది దాహం వేసినప్పుడు పరిగెడుతున్నట్టు అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ ఉన్నట్టు ఉంటాయి. దానికోసం ఆతృతగా పరిగెత్తి మూర్చబోద్ది. మీ ఆకలి, మీ దాహము వేరే విషయంలో ఉందన్నమాట అండి. కొంతమందికి భార్య అడ్డం వెళ్ళిపోతే ఈయన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. కొంతమందికి పిల్లలు పడరా చదువుకోండి
సీరియల్ వస్తుంది చూడాలంట. నువ్వు సీరియల్ చూడటానికి పిల్లలు చదువుకోవాలా ఏంటండి? దేనికోసం ఆత్రత? ఏమో మీరు ఇంకా సీరియల్ ఎవరైనా చూస్తున్నారా? ఆంధ్రాలో చెప్తారు నాకు, మంగళవారం మీటింగ్ పెట్టకండి, ఆ రోజు మంచి సీరియల్ వస్తుందండి, రారండి, మీరు బుధవారం పెట్టండి. ఓరు నాయన, ఇవాళ కొంచెం చూపించి రేపు ఉందని చెప్తారంట మళ్ళీ. అందుకని రేపు మళ్ళీ ఎప్పుడు వస్తుందా 8 గంటలు, ఎప్పుడు వస్తాయి 8 గంటలు, ఎప్పుడు వస్తాయి 8 గంటలు, తర్వాత ఏమైంది ఏముంది, శుభం వస్తుంది చివరిలో. ఏమైంది అక్కడ? ఎవరు తీసినా ఏం చేసినా చివరికి అదే కదండి. సినిమాల కొరకున్న దాహం, డబ్బుల కొరకున్న దాహం, అధికార దాహం, దేవుని కొరకు దాహం కొంటున్నాడు ప్రభు. ఆ సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నారంట. దాహం తీరలా, తృప్తి లేదు. దాహము అంటేనండి ఒక విధమైన వాంఛ. నీటి కోసం దాహం, అది వేరే సంగతి. నీళ్ళు తాగితే తీరుతుంది, మళ్ళీ దాహం వేస్తుంది కదా. అందుకే ప్రభు అన్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరి అన్నాడు దప్పికొనడు. నీ బ్రతుకులో నువ్వు ఎంతో పోరాడి సంపాదించుకున్నది అయిపోద్ది, మళ్ళీ సంపాదించుకోవాలనే భారమే, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే ఆశ. నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు కానీ కొద్దిసేపట్లో ఆ తృప్తి అయిపోతుంది. కానీ దేవుడు ఇచ్చినప్పుడు, తృప్తి పరిచినప్పుడు నీ బ్రతుకంతా నీ దాహం తీరుతుంది. నేను దప్పిగొనుచున్నాను. మన యొక్క ధనదాహము, కామదాహము, అధికార దాహము, పాపము కొరకు దాహము, ఈ దాహాలన్నిటిని ఆయన భరించి దప్పిగొనుచున్నాను నేను. అక్కడ చిరకను ఆయన నోటికి అందించారట. 5వ మాటగా ఆయన దప్పిగొనుచున్నానన్నాడు. 6వ మాటగా సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? వాట్ ఈస్ ద ఎండ్? వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ ఫినిష్డ్? అయిపోయింది. ఇక ఏంటి అయిపోయింది? నేను ఈ లోకంలోనికి వచ్చిన కార్యం అయిపోయింది. మానవుల కొరకు సిద్ధపరిచిన విమోచన కార్యం ముగిసింది. ఐ రీచ్డ్ ద గోల్. పరిగెత్తేవాడు చూడండి, గురి చేరినంతే హా అని ఎంత సంతోషంతో కేకేస్తాడో, అలాగూ మధ్యలో ఎక్కడ వదిలిపెట్టకుండా, ఎంత శ్రమైనా, ఎంత నిందైనా, ఎంత వేదనైనా, ఎంత అవమానమైనా ఆ సిలువ వేదనను భరించిన ప్రభు గట్టిగా కేక వేశాడు, సమాప్తమైనది. ఇవాళ మానవుడు రక్షణ పొందడానికి ఏం చేయక్కర్లేదండి. మీరు జపతపాలు చేయాలి, మీరు కాడుకలు తేవాలి, కొవ్వొత్తులు వెలిగించాలి, కొబ్బరికాయలు కొట్టాలి, మీరు కిందపడి దొరలాలి, మిమ్మల్ని మీరు గుచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి. ఏమిచ్చి మీరు రక్షణ పొందుదాం అనుకుంటున్నారు? ఏం చేయక్కర్లా. రెడీ, ద సాల్వేషన్ ఈజ్ రెడీ. సమాప్తమైనది. రక్షణ కార్యం సమాప్తమైంది. ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదండి. ఇప్పుడు మనం పరలోకం వెళ్తానికి ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు. మనం యేసుక్రీస్తుని పూర్ణ హృదయంతో, నా స్థానములు నా కొరకు ఆయన మరణించాడని నమ్మితే చాలు. నీ ఒక్కొక్క పాపము ఆయన్ని ఎంత బాధ పెట్టిందో, ఎంత హింసించిందో, ఎంత అవమానాలు పాలు చేసిందో, నీ ముఖం మీద పడవలసిన ఉమ్ము ఆయన ముఖం మీద పడింది, నీకు పడవలసిన దెబ్బలు ఆయనకి పడ్డాయి, నీకు రావాల్సిన అవమానం ఆయన పొందాడు. ఒకసారి ఆలోచించండి. నీ పాపాలన్నీ బట్టబయలు చేసుకుంటే నిన్ను మనుషులు లెక్క చేస్తారా? అసలే నీ గుండెల్లో ఉన్నది బయట కక్కితే, ఛీ ఇలాంటి వాడివా నీవు, ఇలాంటి దానివా నీవు అనరా? అంత శ్రమను, అంత వేదనను, అంత అవమానాన్ని ప్రభు నీ కొరకు భరించాడు నిన్ను క్షమించటానికి. యేసుక్రీస్తు సిలువలో మరణించిన మాట ఇక్కడ యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించాను. అలాగే లూకా సువార్త 23:46 ఒకసారి చూడండి. లూకా సువార్త 23:46. అందుకు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సమాప్తమైనది తండ్రి, నువ్వు చెప్పిన పని ముగిటిచ్చాను. తండ్రి పని తుదముట్టించడమే నాకు ఆహారం అని చెప్పాడండి.
ఆత్మలను రక్షించడం కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చాను. నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చాను. పాపమునకు పరిహారముగా రక్తము చిందించడానికే వచ్చాను. తండ్రి, నీవు చెప్పిన పని ముగించాను, సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభు శిలువ మరణము అపజయం కాదు, విజయం. హల్లెలూయా. యేసు ప్రభు చేతగాని వాడిగా శిలువలో మరణించలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇదిగో నీ సన్నిధిలో మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి రావడానికి నేను వచ్చేస్తున్నాను. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడు దిగొచ్చాడు. చేయవలసిన పాప విమోచన కార్యాన్ని ముగించి పరలోకమునకు ఆరోహణమై ఈరోజు ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన, నీ రక్తం చిందించిన ఈ ఆత్మను ఒక అవకాశమే. ఈ ఆత్మను పరిశుద్ధాత్ముడు ఒప్పించని, దేవుని వాక్యము వారిని సరిచేయని, వీరిని నరకానికి పోనివద్దని మనలో అనేకుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఎన్నోసార్లు ఆయన్ని బాధ పెట్టినా, విడిచిపెట్టినా, మర్చిపోయిన దేవుని ప్రేమను ఇంకా మనల్ని దేవుడు కాపాడుతున్నాడండి. ఇంకా బతికున్నాం అసలు సజీవులుగా. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎంతమంది ఊడ్చుకుపోయారో కదా. అందులో నువ్వు నేను లేకుండా ఉన్నామంటే దేవుడికి నీ పట్ల నా పట్ల ఏదో ప్రణాళిక ఉంది. నీవు నరకానికి పోకుండా ఆయన రాజ్యంలోనికి చేరాలని, రక్షించబడ్డ నీవు ఒట్టివాడిగా మిగిలిపోకుండా దేవుడిచ్చే మహిమకు పాత్రుడు కావాలని. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని తల వంచి తన ప్రాణాన్ని, అది గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నిలబడండి. యేసు రక్తం ఈ రోజున మన మధ్య ప్రవహిస్తూ ఉంది. మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుందాం, మన జీవితాలు శుద్ధి చేసుకుందాం. మారు మనసు పొంది ఇంకా దేవునితో సరిలేని వారు ఈ సమయంలో మీ హృదయాలు సరి చేసుకోనండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభు దగ్గర నీ కొరకు ఇంత త్యాగం చేసిన, ఇంత ప్రేమ చూపించిన ప్రభువును స్తుతించండి. కల్వరి శిలువ కట్టుకథ కాదు, శిలువ యాగము ఒట్టిది కాదు. యేసయ్య నీ కోసమే ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు పుట్టకముందే నీ పాపం కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రారంభించాడు. ఇది నమ్మండి. నీవు పాపంలో ఉండుంటే, ఇంకా నీవు కీడులో ఉండుంటే, ఇంకా యేసు ప్రభువుకు దూరంగా ఉంటే, ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడితో సమాధానపడు. ఆచార భక్తి పనికిరాదు, అలవాటు ప్రార్థనలు పనికిరావు. గుండె చించుకో. నీ కోసం ఆయన రక్తం కార్చాడు, నీ కోసం ఆయన నిందను భరించాడు, నిన్ను స్వస్థపరచుటకు ఆయన నలుగగొట్టబడ్డాడు. ప్రతి ఒక్కరు యేసు వైపు చూడండి. శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు మీ ముందు ప్రత్యక్షమై ఉన్నాడు. ఒక్కసారి సిలువ వేయబడిన యేసును చూడండి. అదిగో కలువరి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు నీ వైపే చూస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించమని ఆయన ఆనాడు చేసిన ప్రార్థన ఈనాటికి నీకు క్షమాభిక్ష పెడుతుంది. ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం, నీ దురాలోచనలు, నీ అపవిత్రమైన ఆలోచనల కొరకు ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టారు. నీ చేతులు చేసిన పనికిమాలిన పనుల కొరకు, నీ వ్రేళ్ళు ఎతికిన ఫోర్నోగ్రఫీ కొరకు, పాపము కొరకు వాడిన నీ చేతులకు రావలసిన శిక్షకు బదులుగా ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. నీవు పరుగులెత్తి, పాపము కొరకు పరుగులెత్తి అన్యాయాన్ని, మోసాన్ని, అక్రమాన్ని, అపవిత్రతను కలిగించుకున్నా నీ కాళ్లకు రావలసిన శిక్షను ఆయన పాదముల మీద శీలలు కొట్టారు. నిలువెల్ల చెడిపోయిన నిన్ను విమోచించిన కొరకు ఆయన నిలువెల్ల నలగొట్టబడ్డాడు. చెడిపోయిన నీ హృదయపు ఆలోచనల కొరకు ఆయన డొక్కలో పడిచారు. నీవు పొడవబడవలసిన స్థలములో, నీవు శిక్షించబడవలసిన స్థలములో, నీవు భరించవలసిన నిందను, నీవు భరించవలసిన పాప శిక్షను
నీవు పొందిన శాపమును కొట్టువేయటకే యేసయ్య సెలవులో యాగమయ్యాడు. అయ్యా నా యేసయ్యా నీకు వందనాలయ్యా. నోరు తెరిచి యేసు వైపు చూడండి. ఇక్కడే విగ్రహాలు లేవు, కానీ నీవు కన్నులు తెరవబడితే క్రీస్తు నీ కొరకు చేసిన యాగాన్ని, క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని, ఆయనిచ్చే రక్షణను, ఆయనిచ్చే పాప క్షమాపణను, ఆయన నామములో ఉన్న విజయమును ఈ సమయంలో సంపాదించుకుంటాం. బలి అయితివా నన్ను బ్రతికించినవా, వెలి అయితివా నన్ను వెలిగించినవా, బలి అయితివా నన్ను బ్రతికించినవా, వెలి అయితివా నన్ను వెలిగించినవా. బలి అయితివా నన్ను బ్రతికించినవా, వెలి అయితివా నన్ను వెలిగించినవా. కాళ్ళతో చేసిన దోషము కొరకు నాయన నీ కాళ్లకు మేకులు కొట్టబడ్డాయని నమ్ముతున్నానయ్యా. నా పాపము కొరకే నీవు సెలవులో యాగమయ్యావని, బలైపోయావని నాయన మరొకసారి విశ్వసిస్తున్నాడు యేసయ్యా అని దేవుడితో చెప్పండి, ప్రభుతో చెప్పండి. నీ కోసమే చేతులు చాపి సెలవులో వేలాడుతున్నాడు. నిన్ను క్షమించాలని, నీ దోషమును కడిగివేయాలని, నిన్న ఆయన కౌగుల్లో చేర్చుకోవాలని ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ కోసం వేచి ఉన్నాడు. అయ్యా నీ పాదాల చెంత చేరుతున్నానయ్యా, నన్ను మరొకసారి కడిగయ్యా, నేనే సిలువకు అప్పగించాను నిన్నయ్యా అని చెప్పండి ప్రభుతో. అవునయ్యా, నా చేతులతో చేసిన దోషము కొరకు, నా పాదములతో చేసిన పాపము కొరకు, నిలువెల్ల చెడిపోయిన నా కొరకు నాయన నీవు నెలకొట్టుబడ్డావే. నా అతిక్రమాల నుండి నన్ను విడిపించడానికి, నా పాపముల నుండి నన్ను విడిపించడానికి, పాపం వల్ల తెచ్చుకున్న రోగముల నుండి నన్ను స్వస్థపరచడానికి నెలకొట్టుబడ్డావా యేసయ్యా. నిత్య నరకానికి పోవలసిన నన్ను రక్తమిచ్చి కొన్నావా యేసయ్యా. నీకంటే గొప్ప దేవుడు ఎవడున్నాడయ్యా? నీకంటే నన్ను ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నన్ను కొన్న యేసయ్యా, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యా, నీకోసమే బ్రతుకుతానని ఒక తీర్మానం చేయండి. ఈ సమయంలో ఒక తీర్మానం చేయండి.
మీ 2 చేతులు ఎత్తి యేసయ్యా నన్ను ఎత్తుకోయ్యా, నన్ను పట్టుకోయ్యా. నేను పడిపోతున్నానయ్యా, నేను జారిపోతున్నానయ్యా. ఈ లోక కల్మషం నన్ను అడ్డుకుంటుందయ్యా. ఈ లోకానికి అరైన సాతాను నన్ను ఆకర్షిస్తున్నాడయ్యా. నేను మోసపోయానయ్యా, నేను నష్టపోయానయ్యా. నన్ను మళ్ళీ కడుగుతావా? నన్ను మళ్ళీ క్షమిస్తావా? నన్ను మళ్ళీ నీ హక్కున చేర్చుకుంటావా? అయ్యా నన్ను కౌగిలించుకోవా? నీకు దూరం అయిపోయానయ్యా, నీ ప్రేమకు దూరం అయిపోయానయ్యా, నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా. నోరు తెరిచి చెప్పండి దేవుడితో. నీ బలహీనత చెప్పు, నీ స్థితి చెప్పు. నీ స్థితి దేవుని దగ్గర దాయొద్దు. నీ అంతరంగం ఆయనకు తెలుసు. నీ మోసకరమైన భక్తి ఆయనకు తెలుసు. నీ ఆచార భక్తి ఆయనకు తెలుసు. ఇంకా ప్రభువుని మోసగించొద్దు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని చిప్పేయి, నీ హృదయాన్ని తెరిచేయి, నీ హృదయాన్ని కుమ్మరించు. చెప్పుకోండి బలహీనత. శిక్షించడు, క్షమిస్తాడండి. శిక్షించడు, క్షమిస్తాడు. తరిమేయడు, కౌగిలించుకుంటాడు. అయ్యో ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ యేసయ్యా. ఎంత పాపినైనా క్షమించే దేవా. పాపాలతో ఉన్నవారిని కూడా అమ్మా అని పిలిచే ప్రభువా, నా కుమారుడా అని పిలిచే యేసయ్యా. నీకు వందనాలయ్యా, దేవునికి వందనాలు నాయనా. పొద్దులు కప్పుకొట్టే మమ్మల్ని కూడా కౌగిలించుకోవడానికి ఆశపడేదేవా, ముద్దు పెట్టుకోవడానికి ఆశపడేదేవా, కౌగిల్లో చేర్చుకోవడానికి ఇష్టపడేదేవా. మీ ఇంట చేర్చుకొని ఆ పరలోక రాజ్యములు నీతో పాటు కూర్చుండబెట్టుకోవాలని నీవు ఆశిస్తుంటే మేము ఈ లోకపు పెంటని ఆశిస్తున్నామయ్యా. ఈ లోకపు తాత్కాలిక పాపాని కోసం ప్రాకులాడుతున్నామయ్యా. ఇంకొద్దయ్యా ఈ లోకము. మోసపోయామయ్యా, చాలేసయ్యా. నువ్వు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక నిబంధన చేయండి. ఎవరు ఊరుకునే ఉండొద్దు. నోరు తెరవండి. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. నిన్నొక నూతన వ్యక్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరవండి, ప్రభుతో చెప్పండి. నీ స్థానంలో నీ కొరకు బలైన యేసు వైపు చూడు. నిన్నెంత ప్రేమించాడో, నీకెలాగో కొరకు ప్రాణము దారపోసిన ఈ ప్రభువును విశ్వసించు. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఓడలేలిగేను నీదు. అవునయ్యా, నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఓడలేలిగేను నీదు. ఓడలేలిగేను ప్రభువా, బలి అయితివా, నన్ను బ్రతికించినావా. అవునవును, వెలి అయితివా, నన్ను వెలిగించినావా. చూడలేదయ్యా. నాలాంటి పాపి కొరకు నీవు సిలువ ఎక్కడ ఏంటయ్యా? ఇది ఎంత అద్భుతమయ్యా, ఇది ఎంత ఆశ్చర్యమయ్యా, ఇది ఎంత గొప్ప కార్యం నా కొరకు చేసావేసయ్యా. నీకోసమే బ్రతుకుతానయ్యా. ఇవిగో నా చేతులు నీకోసమే వాడుకోనైనా, ఇవిగో నా పాదములు నీ సేవ కొరకే వాడుతానయ్యా. ఇదిగో నా శరీరము నీ సొత్తయ్యా. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకోడు ఆయన. సాతాను వాడుకొని నన్ను పాడు చేశాడయ్యా. నన్ను పాడు చేసి పడేశాడయ్యా. చిప్పిరిగా నా బ్రతుకు చిప్పేశాడు ఆయన. ఏమి లేని వాడిగా మిగిలిపోయాను, నిరీక్షణ లేని వాడిగా ఉండిపోతున్నాను. నన్ను కరుణించి నన్ను మళ్ళీ నీ సిలువ యొద్దకు చేర్చుకుంటావా? నీ కౌగిల్లో చేర్చుకుంటావా? ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రింటిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఈరోజు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నాం.
ప్రసాదం కాదు ఇది. యేసుక్రీస్తు శిలువలో చేసిన యాగాన్ని నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయడం చెప్పాడు. నీ కోసమే నేను నలగగొట్టబడ్డాను. ఒక గోధుమ గింజను రోడ్డులో వేసి నలగగొట్టినట్టుగా మన పాపముల కొరకు, దోషముల కొరకు ప్రభు నలగగొట్టబడ్డాడు. ఒక ద్రాక్షపు గుత్తిని గానుగలో వేసి నలగగొట్టినట్టుగా ఆయన తన శరీరములోని రక్తమంతటిని, నిర్దోషము నిష్కలంకమైన రక్తమును పాప విమోచన కొరకు, నీ పాపములను కడుగుట కొరకు, నిన్ను శుద్ధి చేయడం కొరకు చిందించి ఉన్నాడు. నమ్మండి. ఈ సత్యాన్ని మరొకసారి విశ్వాసముతో నమ్మండి. ప్రభు శిలువను ఎదుర్కొనండి వ్యక్తిగతంగా. ఇదిగో శిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. నా కొరకు నీవు యాగమయ్యావా? నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్యా. ఒక పద్ధతి చేయి, నోరు తెరిచి చెప్పండి దేవుడితో. నన్ను రక్తమిచ్చి కొన్నావా? నీ చిత్తం నేను చేస్తానయ్యా. నేను అనుకున్నది కాదయ్యా, నా చిత్తము కాదు, నీ చిత్తమే నా బతుకులో సిద్ధించును గాక. యేసు ప్రభు నేర్పిన ప్రార్థన ఈరోజు మనం చేద్దాం. దేవుని చిత్తం ఉత్తమమైంది. ఆయన మీ కొరకు మేలుకరమైన తలంపులే కానీ హానికరమైన తలంపులు లేవు. ఆయన నమ్మిన వారిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మిన వారిని ఆకలి కొననివ్వడు. సింహపు పిల్లలు లేమి కలగా ఆకలి కొట్టవి కాదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొనబడదు. లోకానికి భయపడుతున్నావా? లోకపు డబ్బు ఆకర్షిస్తుందా? యేసు వైపు చూస్తే, యేసులోని బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నువ్వు గుర్తిస్తే ఈ లోకం పెట్టగా ఉంటుంది. నీ లాభాలన్నీ నష్టాలుగా ఎంచుకోగలుగుతావు. ఎంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం ఏకమయ్యాడు. నేనుండి స్థలంలో మీరునే ఉండేలాగా మరల వచ్చి తీసుకెళ్తానన్న ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. సిద్ధమా? సిద్ధంగా ఉన్నానయ్యా. రెండు చేతులు ఎత్తి ప్రభుతో నోరు విప్పి చెప్పండి. నోరు విప్పి చెప్పండి. కొన్ని క్షణాల్లో ప్రభు బలలోకి వెళ్తున్నాం. పరిచారకులు దయచేసి ముందుకు వస్తుండగా మనం నోరు విప్పి చెబుదాం. పరిచారకులు కూడా మీరు పనిచేస్తున్న ప్రభువును హృదయంలో మీరు దేవునికి సమర్పించుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. సిలువ వైపే చూడండి. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. ఒడలేల నలిగేను ప్రభువా, బలి అయితివా, నన్ను బ్రతికించినావా. అవునయ్యా, బలి అయితివా, నన్ను వెలిగించినావా. నా మనోనేత్రాలు వెలిగించావు ప్రభువా. నీ సిలువ దృశ్యాన్ని, నీ సిలువ దర్శనాన్ని నేను చూసినట్లుగా నా మనోనేత్రాలు తెరువు నాయనా. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. అయ్యో, నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. యేసయ్యా, ఒడలేల నలిగేను ప్రభువా, బలి అయితివా, నన్ను బ్రతికించినావా. బలి అయితివా,
వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నా స్థలంలో నా కొరకు చేసిన ఈ యాగము కొరకు వందనములయ్యా. శిలువ యాగము కొరకు వందనములయ్యా. నా నిందను, నా అవమానాన్ని, నా పాపమును, నా శాపను భరించి నన్ను విమోచించిన కొరకు నాయనా నీవు బలైపోయి నన్ను బ్రతికించాలని, నిరంతరము నీ రాజ్యంలో ఉండాలని ఎంత ప్రేమ నా పట్ల. నేను నిన్ను ఇంకా ఎరగక ముందే, నేను నిన్ను దూషించిన, నేను నిన్ను నిర్లక్ష్యపరిచిన, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావే. ఊహ కాదయ్యా ఈ ప్రేమ, అర్థం కాదయ్యా మాకు ఈ ప్రేమ. మా సొంత వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మా ఇంటి వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మేము ప్రేమించిన వాళ్ళే మమ్మల్ని ప్రేమిస్తలేదే. మేము నిన్ను ద్వేషించిన, మేము నీకు శత్రువులుగా ఉన్నా, మేము అపహసించిన, నీవు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? ఎంతటి ప్రేమ యేసయ్యా. ఈ ప్రేమని ఈరోజు చుర్రుకుంటున్నామయ్యా. ఈ ప్రేమని ఈరోజు గుర్తిస్తున్నామయ్యా. ఇంకా ఎవరైనా మనోనేత్రాలు తెరవకపోతే, ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మోయబడిన ప్రతి హృదయాన్ని ధరించినాము నాయన. ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉండి ఇంకా సాతాను కట్లలో ఉన్న వారిని, ఇంకా సాతాను మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిన వారిని ఈ సమయంలో వారి నేత్రములు తెరిచి సెలవులో వేలాడుతున్న యేసును చూచినట్లుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అపవాది బంధకములలో ఉన్నవారిని, మూఢత్వంలో ఉన్నవారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. నీ సులభ దర్శనం పొందిన వారు ఆనాటి పౌలు వలె రోషం కలిగి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం ఇచ్చింది. నిన్ను నమ్మామని చెప్పే మేము, నా కోసమే యేసయ్య సిలువలో ప్రాణమిచ్చాడని నమ్మే మేము వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడటానికి సహాయం ఇచ్చింది. పాపమును విడిచి, యవ్వనేచ్ఛలను విడిచి, లోకాశలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు సహాయం చేయి నాయన. ఈ రొట్టె ద్రాక్ష రసంలో మేము పాలు పంపులు పొందుతుండగా మరొక్కసారి మమ్మల్ని శుద్ధీకరించయ్యా. అలిసిన మా గుండెలను, కృంగిన మా బ్రతుకులను మరొక్కసారి సేద తీర్చి ఈరోజే పునరుద్ధానపు శక్తితో మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయ